ఈ లోకంలో పని ఎందుకు చేస్తావు? మీకు ఇంకా భరోసా తక్కువ మాట చెప్తున్నాను. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, అవి కొయ్యవు, కానీ నేను వాటిని పోషిస్తున్నాను. కానీ మీరు వాటికంటే మిక్కిలి శ్రేష్ఠులు. అంత పెద్ద మాట మాట్లాడిన యేసయ్యని ఇప్పుడు నువ్వు ఆయన్ని ఇన్సల్ట్ చేస్తున్నావు. ఇన్సల్ట్ అంటే అగౌరవపరుస్తున్నావు. అయ్యా, ఆకాశ పక్షులు బతుకుతాయి వస్తే నాకు తెలియదు, కానీ నాకు రేపు పొద్దున్న తిండి లేకపోతే నా పిల్లల కుటుంబం గడదని యేసుని ఇన్సల్ట్ చేస్తున్నాను. ఇన్సల్ట్ అంటే అగౌరవపరుస్తున్నావు. నో, ఆయన అంతగా నీతో చెప్తున్నాడు, పని చేయండి, నీకు సమస్తము సమకూరుస్తాయి. నీ పొట్టకి ఏమాత్రం తక్కువ చేయడు. నేను 100% చెప్తున్నాను. నేను నీ పొట్టకి ఏమాత్రం తక్కువ చేయడు. ఎందుకంటే ఆకాశ పక్షులు అసలు విత్తము ఏమంటే ఒకసారి ఆకాశ పక్షులు ఊహించుకోండి మీరు. రేపు పొద్దున్న నాకు పలానోడు చేనులోకి వెళ్ళి కుమ్మేసి తినేద్దాం అని అనుకుంటున్నాయి. అవి లేవు. ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి వాళ్తాయి, తింటాయి, వస్తాయి, పండుకుంటాయి. రేపటి సంగతి వాటికి తెలియదు. ఎంత ధైర్యంగా ఉన్నాయి అవి. మనకి ధనికుడి సంగతి ఏదో ఉంది కదా, ఓ తినుము, తాగుము, సుఖించుము, సంవత్సరాల తరబడి నీకు సంపాదించి పెట్టాను అంటే యేసుక్రీస్తుల రాత్రికి, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడిగితే నువ్వు ఎక్కడ సంపాదిస్తుంది, ఎక్కడ పోతావు? పక్క నీ కూడా సత్యాలే, కానీ మన జీవితంలోనికి రావటం లేదు. అది మన జీవితంలోనికి తెచ్చుకోవాలని నేను సగర్వంగా నీకు తెలియజేస్తున్నాను. ఒక